హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. మెట్రో ఎంతెంత దూరం, కట్టర్ను కలుద్దాం రండి. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి ఆహ్వానం. మెట్రో రుణాన్ని నేను అడ్డుకోలేదు. కేంద్ర మంత్రి కట్టర్తో సమావేశానికి నేను వస్తా. మెట్రో ఫేజ్ 2 పనులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జవాబు. మీరే జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం పెట్టించండి. రుణం వెంటనే విడుదల చేయించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. నిరుద్యోగులపై నిర్బంధ కాండ. పెండింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని దిల్సుఖ్ నగర్లో భారీ ర్యాలీ. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్, అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్టు. జీబుల్లోకి ఎక్కించుకొని నేతలపై పిడిగుద్దులు. ప్రభుత్వ దమనకాండపై బీఆర్ఎస్ ఆగ్రహం. లాఠీలు జిలిపించడమేనా ప్రజాపాలన? అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. 5,000 పోస్టులతో యువతను మోసం చేయొద్దు. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. రాబందుల రేషన్ దందా. యథేచ్ఛగా దొడ్డు బియ్యం పాలిషింగ్. రూపాయలు 3,000 కోట్ల ప్రజాధనం అప్పనంగా స్వాహా. అధికారులతో కుమ్మక్కై నిబంధనలు బేఖాతర్. సివిల్ సప్లైస్ టెండర్ల వెనుక చక్రం తిప్పిన రైస్ మిల్లర్లు. పనికిరాని బియ్యమన్న నెపంతో ప్రభుత్వానికి టోకరా. 1,000 కోట్ల లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం. భారీ స్కామ్పై తీవ్ర ఆరోపణలు. సమగ్ర విచారణకు డిమాండ్. ధనహరి @200 కోట్లు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో అవినీతి ఆనకొండ. అక్రమాస్తుల కేసులో డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్టు. ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు. భారీగా బంగారం, వెండి నగలు, వజ్రాభరణాలు లభ్యం. గుర్తించిన అక్రమ ఆస్తులు రూపాయలు 200 కోట్లకు పైనే. భార్యపేట ఉన్న 2 లాకర్లు, మరిన్ని ఆస్తులు. సన్నాల బోనస్ 7 రకాలకే. ఆ విత్తనాలనే అందుబాటులో ఉంచాలి. రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువులు సరఫరా. రైతు వేదికల వద్ద పోలీస్ పహారా పెట్టాలి. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు యాప్ ద్వారానే విక్రయించాలి. వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 30 రకాల సన్నాలు బోనస్ నుంచి అవుట్. వరి సాగు తగ్గించుకోండి. ఎలినో దృష్ట్యా సాగు తగ్గించాలి. అవసరమైన యూరియా ఉన్నది. ఇకపై అన్ని రకాల ఎరువులు యాప్ ద్వారానే పంపిణీ. తుమ్మల